హలో ఎవ్రీవన్, ఇవాళ మన సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ప్రాజెక్ట్ సూపర్ మ్యాన్. ఇందులో పుల్ డే గురించి ఉంటుంది. సో మీకు తెలిసిందే కదా, బ్యాక్ అండ్ బైసెప్స్ రెండు కలిపి ట్రైన్ చేస్తాం. ఫస్ట్ మనకి ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి డెడ్ లిఫ్ట్తోని స్టార్ట్ చేద్దాం. నేను ఇది ఒక 4 సెట్స్ చేస్తా. ఓవరాల్గా ఒక 4 to 8 రెప్స్ వచ్చేలాగా చూసుకుంటా, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే హెవీ వెయిట్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఎక్కువ రెప్యుటేషన్స్ రాకుండా ప్రాపర్ ఫామ్ ఉండేలాగా చూసుకోవాలి. బట్ అది కూడా ఈగో లిఫ్టింగ్కి పోకుండా మనతో ఎంత వీలవుతే అంత వెయిట్ వరకే ప్రాపర్ ఫామ్తో చేయడానికి ట్రై చేయాలి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి నార్మల్ పులప్స్. ఇది ఒక 3 సెట్స్ చేస్తా. ఫోకస్డ్గా రేంజ్ ఆఫ్ మోషన్ కంప్లీట్గా ఉండేలాగా చూసుకోవాలి. హర్రీ బర్రీగా హాఫ్ రెప్స్ చేయదు. థర్డ్ వేరియేషన్ చెస్ట్ సపోర్టెడ్ రోయింగ్. రోయింగ్ ఎప్పుడు చేసినా ప్రాపర్గా వెయిట్ బ్యాక్ మీద పడేలాగా చూసుకోవాలి. ఫామ్తోని ఆర్మ్స్తో లాగొద్దు, బ్యాక్తో లాగేలాగా చూసుకోవాలి. యాక్చువల్లీ ఇది కొంచెం స్లోగా చేయాలి అండ్ ఫామ్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది కూడా ఒక 3 సెట్స్ ఎనఫ్. ఫోర్త్ వేరియేషన్ సీటెడ్ రోయింగ్. ఇది రో చేసేటప్పుడు కూడా బ్యాక్ అండ్ ఆర్మ్స్ పొజిషన్స్ స్టేబుల్గా ఉండాలి అండ్ ఆర్మ్స్ కూడా మరీ ఎక్కువ ఫ్లేర్ అవుట్ అవ్వద్దు. స్లోగా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి. ఇదొక 3 సెట్స్ చేయాలి. ఫిఫ్త్ వేరియేషన్ బ్యాక్ వర్కౌట్కి స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్. ఇది కూడా ఒక 3 సెట్స్ చేయాలి. సేమ్ ఆర్మ్స్తో లాగకూడదు, బ్యాక్తో మాత్రమే లాగాలి. బ్యాక్ స్టేబుల్గా ఉండాలి. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్ ఎక్సర్సైజ్ ఒకటి చేసేసి ఫినిష్ చేద్దాం. దీన్ని ఫేస్ పుల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది ఒక 3 సెట్స్ చేయాలి. స్లో కంట్రోల్ రెప్స్ ఉండేలాగా చూసుకోవాలి. దీంతో బ్యాక్ వర్కౌట్ ఫినిష్ అయిపోద్ది. నెక్స్ట్ బైసెప్ వర్కౌట్. దీంట్లో ఈజీ బాల్ కర్ల్ 3 సెట్స్ చేస్తాం. చేసే అప్పుడు కంట్రోల్డ్ రెప్స్ వచ్చేలాగా చూసుకోవాలి. బాడీని ఎక్కువ కదల్చకుండా, కొంచెం వెయిట్ తక్కువ అయినా పర్లేదు, ఆర్మ్స్ ఎటు మూవ్ అవ్వకుండా ప్రాపర్ ఫామ్లో పర్ఫామ్ చేయాలి. చెస్ట్ అప్ ఉంచాలి. పైకి తీసుకొచ్చినప్పుడు బైసెప్ని కరెక్ట్గా స్క్వీజ్ చేయాలి. ఇది కూడా ఒక 3 to 4 సెట్స్. దీని తర్వాత లాస్ట్ బైసెప్ వేరియేషన్ చేసేసి ఇవాల్టి వర్కౌట్ని ఫినిష్ చేద్దాం. ఇది ఇంక్లైన్ డంబెల్ కర్ల్. ఇది ఒక 3 సెట్స్ చేయాలి. కొంచెం మోడరేట్ వెయిట్ వేసుకొని షోల్డర్స్ బెంచ్కి బ్యాక్ సైడ్ ఉంచేసి కర్ల్ చేయాలి. దీంతో ఇవాళ మన పుల్ డే వర్కౌట్ కంప్లీట్ అయిపోద్ది. వెయిట్స్ మామూలుగా వేసుకున్నా కూడా ప్రాపర్ ఫామ్లో ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పటివరకు పుష్ అండ్ పుల్ డేస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లెగ్ డే ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.